నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సంతాన సాఫల్యం కోసం ఎందరో జంటలు ఆధునిక వైద్య సాంకేతికతలపై ఆధారపడుతున్నారు. అయితే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వంటి సంస్థలు జరిపిన అక్రమాలు, మోసాలు సమాజంలో సంచలనం రేపుతున్నాయి. డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణ సహా పలువురు అరెస్ట్ అయ్యారు, విచారణ ఎదుర్కొంటున్నారు. సరోగసి ముసుగులో జరిగిన మానవ అక్రమ రవాణా ఆరోపణల మీద కూడా దర్యాప్తు నడుస్తోంది. ముక్కు మొహం తెలియని వాళ్ల అండాలతో, వీర్య కణాలతో సంతానం పొందడాన్ని ఎవరు అంగీకరించరు కదా. కానీ సంతాన సాఫల్య కేంద్రాల మాటను జరుగుతున్న తంతు ఇదే అనేది ఏ తల్లి కూడా జీర్ణించుకోలేకపోతుంది. మరోవైపు పూర్వకాలంలో కూడా సంతానం లేక అల్లాడిన తల్లులు ఎంతో మంది ఉన్నారు. వారు కూడా అనేక ధర్మ మార్గాల్లో సంతానం పొందిన ఉదంతాలు చదువుతున్నాం. ఈ క్రమంలో సనాతన హైందవ ధర్మం సంతానం పొందడం గురించి, చక్కటి కుటుంబం గురించి అసలేం చెబుతోంది? ఆధునిక చట్టాలు కూడా ఎలాంటి నిబంధనలు విధిస్తున్నాయి? దీనిపైన చర్చించడానికి డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ శ్రీకాంతేంద్ర స్వామి గారు, పీఠాధిపతి శ్రీమద్ నందికొండ గాయత్రి పీఠం నుంచి. అలాగే డాక్టర్ గుండ్లూరు సురేంద్రబాబు గారు, ప్రముఖ వైద్యులు, పీడియాట్రిషియన్, అండ్ డాక్టర్ శ్వేతా శేషం, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు షో. నమస్తే అండి. స్వామీజీ నమస్తే అండి. స్వామీజీ గారు, సృష్టి సంతాన సాఫల్య కేంద్రం సృష్టించిన ఈ అరాచకాలు, అక్రమాలు మనం గత 1 వీక్గా చూస్తూనే ఉన్నాం. అసలు సంతాన సాఫల్యం, సరోగసి, ఆధునిక వైద్య పద్ధతుల గురించి సనాతన ధర్మం ఏం చెబుతోంది? ఒకసారి దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా? ఎందుకంటే అగస్త్య మహర్షి గురించి కూడా మనం ఇప్పుడు ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అగస్త్య మహర్షి ఎలా పుట్టాడు, ఏంటనే విషయాలు కూడా ఒకసారి మనం ప్రేక్షకులకి వివరిద్దాము. సంతోషం అమ్మా. ఈరోజు ముఖ్య విషయం సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, తెర వెనక జరుగుతున్నటువంటి విషయాలను ముందరికి తీసుకొచ్చారు. ఈ రోజున మనం గుర్తించదగ్గ విషయం ఏమంటే, చాలామంది దంపతులు సంతానం లేక బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 100కి ఒక 30 మంది 40 మంది అట్లా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సంతానం ఎలాగైనా కలగాలనేటటువంటి ఉద్దేశం, అపేక్ష ఇవన్నీ కూడా ఉండి వాళ్ళంతా సంతాన సాఫల్య కేంద్రాలను సంప్రదిస్తూ ఉంటారు. ఇదే అదునుగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ కేంద్రంగా కానీ, విజయవాడ కానీ, కొన్ని ప్రాంతాలు, బెంగళూరు కానీ, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే వాళ్లకు తెలియకుండా, అంటే ఎవరైతే దంపతులు ఉంటారో వాళ్లకు తెలియకుండా వీళ్ళన్నీ మోసాలు చేయటం, అంటే ముఖ్యంగా వాళ్ళు ఎరవేయటం. ప్రథమంగా సంతానం లేని దంపతులకు మీకు సంతానం ఖచ్చితంగా కావాలి, మీకు సంతానము వేరే వాళ్ళ సంతానం మీరు తెచ్చుకుంటే మీరు ఏమంటారు, అవి మీ సంతానం కాదు అని చెప్పటం. ఇట్లా అంతా వాళ్లకు నమ్మబలికి వాళ్ళని కూడా ఆ సంతాన సాఫల్య కేంద్రాలు దగ్గరికి తీసుకొని వాళ్ళని మెల్లిగా మీకు ఖచ్చితంగా సంతానం ఇక్కడ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నమ్మబలికి వాళ్ళ దగ్గర వాళ్ళు తక్కువ ధరకి మా దగ్గర స్కీములు ఉన్నాయని చెప్పేసి ఆ స్కీములు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత డాక్టర్లు వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని చూసి బాగానే ఉన్నాయని చెప్పేసి వాళ్ళను కేసు టేకప్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తారు. తర్వాత ఇప్పుడు తదుపరి కాలంలో అంటే వాళ్లకు ఒకవేళ సక్సెస్ కాని పక్షం ఉంటే, అంటే డబ్బులు తీసుకొని వాళ్ళు అన్ని ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకొని సక్సెస్ కాని పక్షంలో వాళ్ళు చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి ఈ రోజున సంతాన సాఫల్య కేంద్రాల తీరు వైనం మనం చూడవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. ఇంకా పోతే దరిద్రం ఏమంటే, ఒకవేళ వాళ్ళకు సంతానము వాళ్ళ శరీర జన్యంగా కలగకపోతే వాళ్ళు ఈ రోజున మనకు బయటపడుతూ ఉంది. ఎవరైనా బజార్లో ఉండేటటువంటి బిచ్చగాళ్ళు కావచ్చు, అడ్డ మీద ఉండేటటువంటి కూలీలు, వాళ్ళకు సంబంధించినటువంటి అండాలను, వీర్య కణాలను తీసుకొచ్చి ఫలదీకరణ చేసి వాళ్లకు లోపల ఉంచేటటువంటి ఇంప్లాంటేషన్ చేసేటటువంటి ప్రయత్నం ఈ రోజున సంతాన సాఫల్య కేంద్రాలు డబ్బులకు కకృతి పడి చేస్తా ఉన్నాయి. ఇది అంత ఉచితమైన పని కాదు, ధర్మబద్ధమైనటువంటి పని కాదు. తల్లిదండ్రులు అంటే ఎవరైతే పిల్లలు కనాలి అనుకుంటారో వాళ్ళు ఒక కోరిక, ఒక తీరైనటువంటి కోరిక తీరుతుంది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టి ఈ సంతానాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే అదునుగా ఇప్పుడు ఉండేటటువంటి సంతాన సాఫల్య కేంద్రాలు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా సరోగసి అనేటటువంటి, తర్వాత ఎక్కువ డబ్బులకి ఇతరుల యొక్క వీర్యకణాలను, తర్వాత అండాలను తీసుకొని ఫలదీకరణ చేసి గర్భాశయంలోంచి
పిల్లలను కనే విధంగా చేస్తూ మోసం చేసేటటువంటి ప్రక్రియ ఈరోజు వెలుగు చూస్తుంది. కాబట్టి ఇలాంటివి ఎన్నో కూడా సంస్థలు చేస్తా ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. కాబట్టి ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి వార్త వెలుగులోకి రావటం శుభావం. తర్వాత విషయం ఏమంటే, పూర్వకాలంలో సాంప్రదాయబద్ధంగా ఎలా ఉంది సంతానం లేని వాళ్ళకి అంటే, పూర్వకాలంలో సంతానం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ కాలమే కాదు, ఆ కాలంలో, ఈ కాలంలో ఎక్కువగా ఉన్నారు, పూర్వకాలంలో కొద్ది తక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ బంధువుల అబ్బాయిని కానీ వాళ్ళ బంధువుల అమ్మాయిని కానీ ఎవరైనా ఒకరిని దత్తత తీసుకునేటటువంటి సాంప్రదాయము మనకు ఉండింది. అంటే ఎటు వాళ్ళ శరీర జన్యంగా, అంటే శరీరం నుంచి పిల్లలు పుట్టారు అని వైద్య పరీక్షలు ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు దత్తు తీసుకునేటటువంటి అవకాశం మనకు శాస్త్రం కల్పించింది. కాబట్టి దత్తు తీసుకునేటువంటి వాళ్ళు పూర్వకాలంలో. ఇంకా మనకి కొన్ని పౌరాణిక కథల ద్వారా తెలిసేటటువంటి విషయం ఏమంటే, కొన్ని జననాలు అంటే ఋషుల జననాలు మనం చూసినట్టయితే వాళ్ళు ఆ కాలంలో వివిధ పాత్రల్లో, అంటే మట్టి కుండలో గాని, అగస్త్య మహర్షి గాని, వశిష్ఠ మహర్షి గాని, వీళ్ళందరూ చూస్తే వాళ్ళు ఒక సనాతన ధర్మ పద్ధతిలో, అంటే అప్పుడు ఉండేటటువంటి సామాజిక వ్యవహారాల దృష్ట్యా ఉండేటటువంటి చట్టాలు ఏవైతే మనుస్మృతి కానీ ఏవైతే ఉన్నాయో వాటి ధర్మానుసారంగా వాళ్ళు ఈ సంతాన ఉత్పత్తి అనేటటువంటిది పూర్వ మహర్షులు అనేటువంటి వాళ్ళు చేస్తున్నారు. తద్వారా వీళ్ళు పుట్టిన వాళ్ళు కూడా తత్సంబంధమైనటువంటి లక్షణాలతోటే పుట్టి ఉన్నారు వీళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళంతా మహర్షులైనారు, ఈరోజు బ్రహ్మవేత్తలైనారు. వాళ్ళు రాసినటువంటి కావ్యాలను కావచ్చు, స్తోత్రాలు కావచ్చు, ఇవన్నీ మనం చదువుతా ఉన్నాం. ఇదంతా పూర్వకాలంలో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రము వాళ్ళకు ఎలాంటి రోగాలు ఉన్నాయో తెలియదు, ఎలాంటి జన్యుపరమైన లోపాలు ఉన్నాయో తెలియదు. ఇవన్నీ తెలియకుండా ఈ రోజున ఇల్లీగల్ గా, అంటే న్యాయబద్ధం కాకుండా ఈ రోజున వాళ్ళు అక్రమానికి ఒడిగడుతున్నారు. ఇది మహాపాపకరమైనటువంటి విషయం. కాబట్టి ఇది తల్లిదండ్రులు, అంటే ఎవరైతే పిల్లలు కనాలనుకుంటున్నారో ఆ యొక్క దంపతులు వాళ్ళు మోసపోతున్నారని చెప్పవచ్చు. పాపకర్మ చేస్తుంది అని చెప్పేసి వైద్య విధానం అని మనం చెప్పుకోవచ్చు. వైద్య విధానంలో ఇది ఒక పాపకర్మ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఇలాంటి మోసాలు చేయటం పాపకర్మ. కాబట్టి ఇట్లాంటి వాళ్లకు వచ్చే జన్మలో కూడా మళ్ళీ సంతానం కలగకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్ర ధర్మాలన్నీ కూడా చెప్తున్నాయి మన ధర్మశాస్త్రాలు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు తల్లిదండ్రులకి వాళ్ళకు ఒరిజినల్ విషయం ఏదైతుందో, సత్య విషయం ఏదైతుందో అది చెప్పే ప్రయత్నము మన వైద్య పండితులు, వైద్యులు చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ డబ్బుకు కకృతి పడి వాళ్ళేదో సంతాన అవకాశం కోరుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఈ ప్రయోగాలు, దుష్ట ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసినటువంటి అండాలు, వీర్య కణాలతో ఫలదీకరణ చెందించినటువంటి ఎంబ్రియో అంటారు దాన్ని, అవి వాళ్ళ గర్భాశయాల్లో వీళ్ళు ఉంచటం, ఇట్లాంటివన్నీ కూడా పాప ప్రక్రియలు. ఇవి ఎక్కువ డబ్బులకు అమ్ముకోవటం, ఇదొక దుర్మార్గమైనటువంటి పాప ప్రక్రియ. అంటే ఒక బిజినెస్ అయిపోయింది, ఒక బిజినెస్ వాళ్ళదంతా పీడించటం. వాళ్ళే సమస్యల్లో ఉన్నారంటే వాళ్ళని ఇంకా పీడించటం అనేటువంటిది. అంటే మామూలుగా ఓ 50,000 అయిపోతుంది IVF అయ్యో అంటే కాదండి. ఒక అయ్యో ఒకటే ఒక 10,000, 15,000, 8,000 ఆ మధ్యలో నడుస్తా ఉంది. IVF వచ్చేసి మనం చూస్తే దాదాపు 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, లక్షల్లో వాళ్ళకి ఇంకా ఇద్దరికి అవకాశం లేదు సంతానం అంటే ఈ సరోగసి ద్వారా వాళ్ళు ఇతరుల ద్వారా అద్దె గర్భం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇలాంటి ద్వారా వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు దండుకునేటటువంటి ప్రయత్నం ఈ రోజున చేస్తుంది. వైద్యో నారాయణో హరికి అని మన శాస్త్రం చెప్పింది. అంటే వైద్యులు సాక్షాత్ భగవత్ స్వరూపులు అని చెప్పేసి. కానీ అటువంటి వైద్యులు ఈ రోజున సంతాన సాఫల్య కేంద్రాల ద్వారా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది చాలా మోసపూరితమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఇలాంటివి జరగకుండా వైద్య పరిషత్ ఏదైతే ఉందో, ప్రభుత్వ సంబంధమైన శాఖలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అడ్డుకునేటటువంటి పరిస్థితి చేయాలి. హైదరాబాద్ లో ఇట్లా చాలా జరుగుతా ఉన్నాయని చెప్పేసి తెలుస్తా ఉంది. తెర వెనక చాలా జరుగుతున్నట్టుగా మనకు గోచరిస్తా ఉంది. చాలా సంతాన సాఫల్య కేంద్రాలు వెలిసినాయి ఈ రోజున. దరిద్రం ఏంటంటే
ఈ తల్లిదండ్రులు ఉద్యోగస్తులు అవ్వటం, వాళ్ళకు లేట్ మ్యారేజెస్ ఇవన్నీ జరగటం చేత సంతానం కలగకపోవటం అనేటువంటిది ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయింది. ఉద్యోగ రీత్యానో ఒత్తిడి రీత్యానో వీళ్ళంతా కూడా ఆ సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తా ఉన్నారు. ఎంత డబ్బైనా పర్వాలేదు, మాకు సంతానం కావాలనేటటువంటి దృష్ట్యా వాళ్ళు అడగటము. వీళ్ళు వైద్యులు ఎవరైతే ఉన్నారో, అంటే అందరినీ కాదు, అందరినీ అనటం లేదు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, ధర్మబద్ధంగా న్యాయపరంగా ప్రక్రియ చేసేవాళ్ళు, వైద్య ప్రక్రియలు చేసేవాళ్ళు. కానీ కొంతమంది ఇదే అదునుగా డబ్బు సంపాదనగా ఒక బిజినెస్ గా వీళ్ళు ఎంచుకొని అక్రమాలకు, అంటే వాళ్ళకు తెలియకుండా ఎవరో తండ్రి ఎవరో తల్లి ఎవరి అండాలో ఎవరి కణాలో తీసుకొని వీళ్ళు ఆ ఎంబ్రియోలు ఫామ్ చేసి సంతాన సాఫల్య కేంద్రాల్లో వాళ్ళ గర్భాల్లో ఉంచి మీరు గర్భవతి అయినారని చెప్పేసి చెప్పటం, ఇట్లాంటివన్నీ కూడా ఒక ఎవరి అండాలతోటో ఎవరి కణాలతోటో పుట్టేటటువంటి పరిస్థితి. అంటే వాళ్ళని తల్లిదండ్రులను మోసం చేసే, దంపతులను మోసం చేసేటటువంటి పనికి ఈ రోజున సంతాన సాఫల్య కేంద్రాలు ఒడిగట్టుకుంటున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరగకుండా వైద్య విధాన పరిషత్ ఏదైతే ఉందో ఇవి అన్ని అడ్డుకట్ట వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీనివల్ల సమాజంలో వంశాభివృద్ధి కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అంటే ఎవరి వంశం వారు ఉద్ధరించాలనేటటువంటిది, దానికోసమే ప్రత్యేకమైనటువంటి అంశం ఒకటి ఉన్నది, వివాహము అని. ఆ వివాహం అనే ప్రక్రియ ద్వారా మనం ఈ రోజున సంతానాన్ని, వంశాన్ని వృద్ధి పొందించుకోవాలని కోరుతాం. కానీ ఇక్కడ జరిగే ప్రక్రియ ద్వారా చూస్తే ఎవరి వంశమో ఎవరి డిఎన్ఏనో మన పిల్లలుగా పుట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఒకసారి తెలిస్తే వాళ్ళు అసలు ఎందుకు కన్నామా అనేటువంటి డిప్రెషన్ లో కూడా పోయే అవకాశం ఉంటది. కాబట్టి ఇదంతా కూడా వైద్యులు ఎవరైతే, వైద్య పెద్దలు ఎవరైతే ఉన్నారో వీటిని పరిగణలోకి తీసుకొని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జరిగే ప్రక్రియ జరగాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి ఇలాంటి ఎవరు కూడా పాపభూయిష్టమైనటువంటి విధానాలను ఏ వైద్యులు కూడా అనుసరించవద్దు. వైద్యులు సాక్షాత్తు భగవత్ స్వరూపాలు. సమాజంలో సనాతన ధర్మంలో వైద్యో నారాయణో హరిహి అని చెప్పేసి చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతాం. శ్వేత గారు నమస్తే అండి. నమస్తే శ్వేత గారు, స్వామీజీ మాట్లాడిందంతా కూడా విన్నారు, ఆయన వాదన ఏంటనే విషయాన్ని కూడా మీరు విన్నారు, మీరు అండ్ సురేంద్ర బాబు గారు కూడా విన్నారు. శ్వేత గారు, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన ఈ ఘటనతో సామాన్య జనానికి కూడా రాను అసలు వైద్య వృత్తి మీద కానీ వైద్య ప్రక్రియ కానీ దాని మీద ఒక నమ్మకం అనేది కోల్పోతున్నారు. బట్ ఎందుకు దీన్ని ఒక బిజినెస్గా మలుచుకుంటున్నారు? ఎవరి వీర్యకణాలు తీసుకొచ్చి అసలు వీళ్లకు చేయడం ఏంటి, ఎవరి బిడ్డనో అసలు వీళ్ళు కనడం ఏంటి, సరోగసి అదేంటి, అసలు ఇదంతా కన్ఫ్యూజన్ ఏంటి? ఇప్పటికీ ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఎన్నో అరాచకాలు జరిగాయి, మనం చూస్తున్నాము. అస్సాం, అంటే 4 రోజుల క్రితం అస్సాంలో జరిగిన ఒక ఘటన, అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు, కంప్లైంట్ చేశారు. అండ్ రీసెంట్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళ విషయం కూడా మనం చూసాము. సరోగసి ద్వారా ఏదో చేసుకున్నారు, లేదు సరోగసి ఇంకొక విషయము. బట్ వీళ్ళు ఏంటంటే కణాలు సరిగ్గా లేవని చెప్పేసి దేంట్లోనో ఇంకా దేంట్లో తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళ బాబు పుట్టిన తర్వాత సరిగ్గా హెల్త్ బాగాలేకపోవడం, వాడికి క్యాన్సర్ రావడము, అసలు ఇదంతా ఏంటి? ఎందుకు దీన్ని ఒక బిజినెస్గా మలుచుకుంటున్నారు? మీరు దీన్ని ఏకీభవిస్తారా? సో అన్నిటికంటే ముందు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అనేది సనాతన ధర్మంలో కొత్త ఏం కాదు. మనం పురాణాల్లో, మన మహాభారతమే అందులో పెద్ద ఎగ్జాంపుల్. మన కౌరవులే ఉన్నారు, వాళ్ళకి వితౌట్ ఇంటర్ కోర్స్ కౌరవులు అంటే 100 మందిని కనింది గాంధారి. సో మనకి ఎప్పుడో ఉన్న నాలెడ్జే అది. సనాతన ధర్మంలో చాలా పాత విషయం ఇది. సో ఇప్పుడు మనకి ఏంటంటే మనం దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తున్నాం అనేది పెద్ద ప్రశ్న ఇక్కడ. సో ఆల్మోస్ట్ 2021 సంవత్సరం కంటే ముందు చాలా జరిగాయి ఇన్సిడెంట్స్. కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని ఏంటంటే, లేదు ఇదంతా కరెక్ట్ కాదు, సో దీనికి ఒక లా ఉండాలి, ఒక దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. అసలు దాదాపు ఒక ఐ థింక్ 10 years బ్యాక్ వరకు కొంచెం లీగల్గానే ఉండే విషయం అంతా కూడా. లీగల్గా ఉంటే ప్రాసెస్ అంతా కూడా వాళ్లకు తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగేది. బట్ రాను ఎందుకు అది ఇల్లీగల్ అయిపోయింది? ఎవరిది పడితే వాళ్ళ ఎంబ్రియోని ఎందుకు అక్కడ క్రియేట్ చేసుకుంటున్నారు?
ఎస్. సో దీనికి సర్టెన్ మనకి నేషనల్ బోర్డ్ అంటూ ఒకటి ఉంటుందండి. ఏఆర్టీ అదే దీన్ని ఇలాంటివన్నీ రెగ్యులేట్ చేయడానికి నేషనల్ బోర్డ్ ఉంటుంది. సో ప్రతి స్టేట్ ఒకటి స్టేట్ లెవెల్ అప్రోప్రియేట్ అథారిటీ అని ఇంకొక బోర్డు తయారవుతుంది. వీళ్ళు ఏంటంటే ప్రతి ఐవీఎఫ్ సెంటర్ లో జరిగేవి అన్ని కూడా మానిటర్ చేస్తాం. ఎలా ఉంటుందంటే మేము ఎవ్రీ మంత్ చేసే సైకిల్స్ అయినా ఐవీఎఫ్ సైకిల్స్ అయినా సరే ఏదైనా సరే ఎవ్రీ మంత్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. సో అసలు ఐవీఎఫ్ సెంటర్ ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి, దీనికి ట్రీట్మెంట్ చేసే అర్హులు ఎవరు, అండ్ పేషెంట్ సెలెక్షన్ ఎలాంటిది అనే దానికంతా కూడా మనకి గైడ్ లైన్స్ ప్రకారం ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం పెట్టుకొని అందులో అందరూ సరోగేసీ చేయరండి. సో సరోగేసీకి కూడా స్పెషల్ పర్మిషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో స్పెషల్ పర్మిషన్ సరోగేట్ చేసే వాళ్ళకి ఎవరికైతే గర్భసంచి లేని వాళ్ళు, మరి గర్భసంచి లేకపోతే వాళ్ళకి సంతానం కలగాలన్న కోరిక నెరవేర్చాలంటే దానికి సరోగేసీ మాత్రమే మార్గం కదా. సో అలా ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎవరికైతే రికరెంట్ గా ప్రెగ్నెన్సీస్ అసలు నిలబడవో అలాంటి వాళ్ళు అప్లై చేసుకొని స్టేట్ లెవెల్ అథారిటీకి డిఎంఎన్హెచ్ఓ బోర్డ్స్ ఉంటాయి, వాళ్ళకి అప్లై చేసుకొని లీగల్ గా సరోగేసీ చేయొచ్చు. సో దీనికి కూడా మనకి అంటే అంతా కూడా లీగల్ ప్రాసెస్. ఎందుకంటే ఎవరైతే పిల్లల్ని కంటారో అంటే సరోగేట్ కి కదా డెలివరీ అయ్యేది, తను కూడా క్లెయిమ్ చేయకూడదు. అంటే ఈ బేబీ నాది అని రేపు పొద్దున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవ్వకుండా అంతా కూడా లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. సో దీనికి అండ్ మనం ఊసైడ్ డొనేషన్ అయినా సరే, డోనర్ స్పర్మ్ తీసుకోవడం అన్నా సరే రిజిస్టర్డ్ ఏఆర్టీ బ్యాంక్స్ అని ఉంటాయండి. అంటే ఆ బ్యాంక్స్ ఏంటంటే సెలెక్టెడ్ పీపుల్ నుంచి స్పర్మ్స్ తీసుకొని వాటిని స్క్రీన్ చేసి, అంటే వాళ్ళకి వైరల్ స్క్రీనింగ్ అవన్నీ కూడా చేసి వాటిని ఫ్రీజ్ చేస్తారు. ఇది షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. అంటే కొంత సర్టన్ పీరియడ్ వరకు ఫ్రీజింగ్ అలా ఉంటుంది అనమాట. సో ఇది నార్మల్ గా అందరూ చేయాల్సిన విధానం అన్నమాట. దీనికి మనకి పీరియాడిక్ గా ఇన్స్పెక్షన్స్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే అది మిస్యూజ్ అవుతుందో, ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి ఏంటంటే ఇప్పుడు అందరిపైన ఒక ఇంప్రెషన్ ఏంటంటే అమ్మో ఐవీఎఫ్, అమ్మో సరోగేసీయా, వీళ్ళు నాకు ఏం చేసేస్తారో అన్న భయం మాత్రం జనాల్లో ఈ రీసెంట్ టైమ్స్ లో విపరీతంగా వచ్చిందండి. అసలు అంటే జనాలు మమ్మల్ని నమ్మట్లేదు అసలు. కానీ ఇప్పుడు ఈ సంఘటనతో అసలు ఇంకెవరు కూడా దీన్ని చేయించుకోవడానికి ముందుకు కూడా రారు. ఇది ఒక మంచి విషయం అనుకోవాలి కదా. కరెక్ట్. సో ఏంటంటే ఎవరికైతే గైడ్ లైన్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం చేసుకుంటే, లీగల్ గా ఎవరికైతే నిజంగానే ఇండికేషన్ ఉందో వాళ్ళ ప్రకారం చేసుకుంటే అంతా కూడా లీగల్ ఫార్మాట్ లో ఉంటుంది, మనకేమీ ప్రాబ్లం ఉండదండి. ఎవరైతే దీన్ని బైపాస్ చేయాలనుకుంటారో ఆబ్వియస్లీ అక్కడే ప్రాబ్లమ్స్ మొదలవుతుంటాయి. సురేంద్ర గారు నమస్తే అండి. ఇది ఈ ఇన్సిడెంట్ తో నిజంగా చాలా ఏంటంటే ఐవీఎఫ్ సెంటర్స్ పైన, డాక్టర్స్ పైన, ఎస్పెషల్లీ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి చాలా ఇబ్బందికరంగానే ఉంది. అంటే వస్తూ ఉంటారు కదా జనాలు, ఏంటి ఇలా జరిగింది, అందరూ ఇలాగే చేస్తారా అంటే వాళ్ళు ఏంటంటే ఇదే ప్రాసెస్ అన్నట్టుగా కూడా కొందరు అనుకుంటున్నారు. కానీ ఇది ప్రాసెస్ కాదు. అంటే ఇది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఎందుకంటే అక్కడ జరిగింది సరోగేసీ కాదు, అది హ్యూమన్ ట్రాఫికింగ్, అది వేరే టైప్ ఆఫ్ కేస్. ఇట్ డజంట్ కమ్ ఇంటూ దిస్ పర్టికులర్ కేటగిరీ. అంటే సరోగేసీ చేయించుకోవడం అసలు అక్కడ ఆ పాయింట్ ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు అది చాలా ఫ్రీడమ్ అయిపోయింది కదా, ఆ విషయంలో చాలా ఫ్రీడమ్ అయిపోయింది. పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారా ఏంటి? రైట్ సురేంద్ర గారు, ఒకప్పుడు ఐఐ కానీ ఐవీఎఫ్ కానీ సరోగసీ చేయించుకోవాలి అనుకుంటే శ్వేత గారు చెప్పినట్టు చాలా లీగల్గా ఉండేది, ప్రాసెస్ అంతా కూడా పకడ్బందీగా ఉండేది. ఎవరికి మోసం చేయకుండా ఇది అని ఓపెన్గానే అక్కడ ఉన్న దంపతులకు వాళ్ళకు చెప్పి జరిగేది. బట్ అది కూడా వాళ్ళు ఒప్పుకుంటేనే జరిగేది. బట్ ఇప్పుడు మాత్రము ఎందుకు ఈ విషయం అనేది చాలా ఫ్రీక్వెంట్గా మారిపోయింది? ఈ విషయం అనేది వాళ్ళకి ఎందుకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేశారు? సరే, ఇప్పుడు వాడికి పర్మిషన్ ఉంటేనే మనం చేయించుకోవాలి అనుకుంటున్నారు. బట్ ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు ఆ పర్మిషన్ ఏమీ లేదా? ఎందుకు వీళ్ళు ఇంత విచ్చలవిడిగా ఈ వ్యాపారాన్ని ఇలా కొనసాగించారు? మొత్తం ఒక డాక్టర్ వ్యవస్థ మీదనే, ఒక వైద్య వృత్తి మీదనే ఒక పెద్ద మాయని మచ్చ చేశారు కదా, ఎవరు నమ్ముతారు? మేడం, యాక్చువల్గా ఈ సృష్టిలో ఏదైతే జరిగిందో అది డాక్టర్స్ కమ్యూనిటీనే కాదు, సమాజం మొత్తం హర్షించాల్సిన విషయం కాదు మేడం. అందరూ ఖచ్చితంగా ఖండిస్తారు. అంటే ముఖ్యంగా మేమైతే అంటే ఎవరైతే డాక్టర్స్ కమ్యూనిటీలో ఉన్నారో, డాక్టర్స్ నిజాయితీ కలిగిన డాక్టర్లు అయితే చాలా బాధపడుతున్నాం మేడం. ఎందుకంటే డాక్టర్ శ్వేత చెప్పినట్టు మాకు ట్రస్ట్ ఇష్యూస్, రేపు పొద్దున ఏ డాక్టర్ కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. యాక్చువల్ గా ఇక్కడ జరిగింది ఏంటంటే మేడం, అంటే పర్మిషన్స్ మామూలు హాస్పిటల్ పర్మిషన్ కూడా లేదు. వాళ్ళు కొంత డబ్బులు పెట్టి ఏదో రకంగా మేనేజ్ చేస్తూ వచ్చినారు మేడం. ఇక్కడ సరగేసి కంటే కూడా జరిగింది చైల్డ్ ట్రాఫికింగ్ లాంటిది.
ఆ సృష్టి ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో దానిలో జరిగింది సరగసి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కంటే చైల్డ్ ట్రాఫికింగ్ లాంటిది ఎక్కువ జరిగిందని మాకున్న ప్రాథమిక సమాచారం. అంటే డాక్టర్స్ గా మాకు తెలుస్తుంటది కదా. తెలంగాణ గవర్నమెంట్ ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న 400 ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ మీద అరౌండ్ 37 కమిటీస్ వేసి ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది ఒక 2-3 days లోనే. సో ప్రాథమికంగా ఈ సెంటర్ లో జరిగింది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సరగసి కంటే కూడా ఎక్కువ చైల్డ్ ట్రాఫికింగ్ జరిగింది మేడం. ఇంకొక విషయము అంటే నేను ఒక 1 minute ఎక్స్ట్రా తీసుకుంటాను మేడం. స్వామి చెప్పింది విన్నాను, డాక్టర్ శ్వేత చెప్పింది కూడా విన్నాను నేను. అంటే రూల్స్ అనేటివి చాలా స్పష్టంగా ఉన్నాయి మేడం. 2021 డిసెంబర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్ కట్ డెఫినేషన్ ఉంది. అంటే ఎవరికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవరు సరగేట్ మదర్ లాగా ఉండాలి, ఎవరు ఎగ్ డొనేట్ చేయొచ్చు, ఎవరు స్పెర్మ్ డొనేట్ చేయొచ్చు, ప్రతిది కూడా చాలా క్లియర్ గా నిర్వచనాలతో సహా గైడ్ లైన్స్ ఉన్నాయి మేడం. కాకపోతే ఎనీ హాస్పిటల్, ఈ హాస్పిటల్ అనే కాదు, అసలు మ్యానిపులేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే మేడం, బేసికల్ గా అందరూ డాక్టర్స్ మీద బాగా అనుకుంటున్నారు ఇది ఎంత డాక్టర్స్ చేస్తున్నారని. కాదు మేడం. అంటే దీని వెనకాల ఎప్పుడైతే ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిందో, ఎవరైతే బిజినెస్ పీపుల్, హాస్పిటల్ ఇండస్ట్రీ, హాస్పిటల్ అనేది సర్వీస్ సెక్టర్, ఇది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అని ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి డాక్టర్స్ మీద ట్రస్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. ప్లస్ వాళ్ళు మేనేజ్మెంట్ ప్రెషర్ వల్ల కొంతమంది డాక్టర్లు తప్పు చేస్తూ ఉండొచ్చు. నేను అందరూ డాక్టర్లు 100% మంచి వాళ్ళని చెప్పను. ఖచ్చితంగా ఇప్పుడున్న వాళ్ళలో 90% నిజాయితీ కలిగిన డాక్టర్లు ఉంటారు మేడం. 90% ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ లో కూడా ట్రీట్మెంట్ ప్రాపర్ గైడ్ లైన్స్ ప్రకారమే జరుగుతుంది. వాళ్ళు డిఎంఎన్హెచ్ఓ పర్మిషన్ తీసుకోవాలి, బోర్డు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ప్రాపర్ పర్మిషన్ లేకుండా ఎవరు ప్రొసీజర్స్ చేయరు మేడం. ఈ ఒక్క ఇన్సిడెంట్ ని దయచేసి జనరలైజ్ చేయకండి, ఇది మంచి విషయం కాదు. ఇంకొకటి, మీరు సనాతన ధర్మాన్ని ఇన్ఫర్టిలిటీ వీటిని ఏదైతే లింక్ చేశారో అది చాలా మంచి విషయము. మనం జీవన విధానము సనాతన ధర్మం నుంచి దూరం వెళ్ళిపోవడం వలన ప్రతి ఒక్కరికి కూడా సంతాన సాఫల్య కేంద్రం చుట్టూ వెళ్లాల్సి వస్తుంది. మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది మేడం. అది శారీరకంగా బాగలేము, మానసికంగా బాగలేము, సామాజికంగా బాగలేము, ఆధ్యాత్మికత అనేది అసలు లేదు. అందుకోసమని ఈ సమస్య పెరుగుతుంది. కాకపోతే సొసైటీలో, ఫ్యామిలీస్ లో బాగా ప్రెజర్ ఉంటుంది పిల్లల గురించి. పెళ్ళైన 1 year కి అందరూ అడుగుతుంటారు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా వీళ్ళ మానసిక ఒత్తిడి తట్టుకోలేక వీళ్ళు ఏదో రకంగా బిడ్డని కనాలి అనే ప్రెజర్ ని బయట ఎగ్జిబిట్ చేస్తారు. దీన్ని మార్కెట్ క్యాష్ చేసుకుంటుంది మేడం. బట్ మార్కెట్ క్యాష్ చేసుకుంటుందని అంటే జనాల్ని కూడా అలాగే మోసం చేస్తున్నారు కదా. మీరంటారు దీన్ని అసలు తప్పు పట్టడానికి వీలు లేదు, డాక్టర్స్ ని తప్పు పట్టడానికి వీలు లేదు అని అంటే, అంత కష్టపడి చదువుకున్న డాక్టర్స్ ఈ రోజు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కదా. మరి ఇంకెలా నమ్మకం ఉంటుంది ప్రజలకి? తప్పు మేడం, అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయము 100%. కాకపోతే అందరూ డాక్టర్లు అట్లా చెయ్యరు మేడం. ఎవరో ఒక్కరో ఇద్దరు ఇట్లా చేసి ఉండొచ్చు. చేసిన వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు మేడం. అంటే ఇక దేశంలో ఏదైనా సరే ఒక ధర్మం కానీ దేశం మంచిగా నడవాలంటే విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దేశంలో జనాల్ని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఐఏఎస్ లో, ఐపీఎస్ సిస్టమ్, పోస్టల్ సర్వీస్ లో అన్ని సర్వీసులు ఉంటాయి. ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఉండదు, ఇండియన్ మెడికల్ సర్వీస్ ఉండదు. అంటే అసలు తక్కువ లీస్ట్ ఇంపార్టెన్స్ ఈ దేశంలో లాస్ట్ 70 సంవత్సరాల నుంచి విద్యా వైద్యానికి ఇచ్చారని చెప్పొచ్చు. ఇవి చాలా క్లియర్ కట్. ఇక్కడ గైడ్ లైన్స్ ఫామ్ లో ఉంటే కూడా కొన్ని నెలల సంవత్సరాలు పడతాయి. కానీ సొసైటీ బాగుండాలంటే వైద్యులు బాగుండాలి, విద్యా వ్యవస్థ బాగుండాలి కదా మేడం. ఈ వ్యవస్థ మీద ప్రభుత్వానికి, ప్రజలకు కూడా కొంత ఎక్స్ట్రా శ్రద్ధ అవసరం. ఎవరైనా సరే ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కానీ మీరు ఎప్పుడైనా చూసుకోండి, విద్యా వైద్యం గురించి పబ్లిక్ అడగరు, మిగిలిన అన్ని విషయాల గురించి బాగా మాట్లాడతారు. సో వీళ్ళు కమర్షియలైజ్ చేసింది డాక్టర్స్ అయితే కాదు మేడం. అంటే నేను ఒక డాక్టర్ గా నన్ను నేను సమర్థించుకుంటలేను, కానీ ఈ వైద్య వ్యవస్థని కమర్షియలైజ్ చేసింది, బిజినెస్ ను లేకపోతే ఫ్రాడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మీరైతే వైద్య నారాయణ హరి భగవంతుడి లాగా కొలుస్తున్నది ఈ దేశం సనాతన సాంప్రదాయంలో ఉంది. ఇప్పటికి కూడా చాలా మంది డాక్టర్లు దాన్నే నానుడిగా ఆ వ్యవస్థను నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాం మేడం. అంటే ఒక్కరు 2 ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ ని దయచేసి జనరలైజ్ చేయకుండా చెప్తున్నాను. జరిగిందైతే ఖచ్చితంగా ఎవరు సమర్థించరు, మేమైతే అసలు సమర్థించము. మేమైతే చాలా బాధపడుతున్నాం ఈ దేశంలో. అంటే డాక్టర్లు లేనందుకు ఇలాంటి వ్యవస్థ అసలు ఎందుకుంది, మేము అంటే మాకు చాలా ఇబ్బందికరం కదా మేడం. మేము ఫేస్ చేయలేము సొసైటీని. అంతే కదా. ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కటి మేము చెప్పే దాని మీద ప్రతి క్రెడిబిలిటీ ఉండదు, ప్రతిదీ క్వశ్చన్ చేస్తాం. నార్మల్ విషయం కూడా ఇప్పుడు జ్వరానికి పారాసిటమాల్ ఇస్తే కూడా ఈ డాక్టర్ మందే ఇస్తున్నా లేకపోతే వేరే ఏదైనా ఇస్తున్నాడా అని క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది ఇలాంటి సంఘటనల వల్ల. దీన్ని అయితే 100% ఖండిస్తున్నాం మేడం. రైట్. నమస్తే కోటిపల్లి గారు. నమస్తే మేడం. కోటిపల్లి గారు, భారతదేశంలో సరోగసీ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియలు నియంత్రించే చట్టాలు అసలు ఏమైనా పటిష్టంగా ఉన్నాయా? ఎంతవరకు పటిష్టంగా ఉన్నాయంటున్నారు? ఇప్పుడు ఈ ముగ్గురు మాట్లాడిన వాదనలు కూడా మీరు ఉన్నారు. లీగల్గా వెళ్ళాలి అనే విషయాన్ని ఇప్పుడు ఇల్లీగల్గా చేసేసి దాన్ని ఫ్రీక్వెంట్గా ఇంకా మీ ఇష్టం, హద్దులు లేదు, అన్లిమిటెడ్ అన్నట్టుగా చేసేసారు. అసలు ఎవరి వీర్యం, ఎవరి కణాలు ఎవరికి పెడుతున్నారు, ఎవరు పుడుతున్నారు, ఎవరు చచ్చిపోతున్నారు కూడా అర్థం కావట్లేదు. తీరా చూస్తే
ఇక్కడ దగ్గరలో ఉన్న సెంటర్లో అంటే ఒక సరోగసి స్పర్మ్ తీసుకున్నది ఎవరైతే సరోగసి ఇంకొకటైతే ఆ బిడ్డ పుట్టింది, ఇద్దరికి ఇప్పుడు వీళ్లకు పుట్టినప్పుడు అటు ఇటు వీళ్ళ కాకుండా ఎక్కడో స్టేడియం గ్యాలరీలోని ఇంకెక్కడో ఉంటున్నారు. ఏంటి అసలు ఇంత ఇల్లీగల్ అనేది సరోగసి కానీ ఐయుఏ కానీ ఐవీఎఫ్ కానీ ఎందుకు అయిపోయాయి? ఈ ముగ్గురు వాదన పైన మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా ఆధ్యాత్మికపరంగా చాలా విషయాలు మీకు తెలుసు, మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు కూడా. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు భారతదేశంలో రీసెంట్గా 1956లో వైద్య విధాన పరిషత్తుకి ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ కొన్ని నామ్స్ అయితే ప్రతిపాదించింది. అవి సవరణలు చేస్తూ 2019లో కూడా చాలా చట్టాలు వచ్చినాయండి. సర్గసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021లో కొన్ని నామ్స్ అయితే ప్రతిపాదించారు. ఇప్పుడు తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వయసు ఖచ్చితంగా 20 సంవత్సరాలు ఉండాలి, వివాహిత అయి ఉండాలి, వాళ్ళకి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి, ఎసెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, వాళ్ళకి వైద్య బీమా 3 సంవత్సరాల పాటు ఎవరైతే సర్గసీ మదర్ ఉన్నారో వాళ్ళకి వైద్య బీమా 3 సంవత్సరాలు ఉండాలి, భార్య భర్తల అనుమతి ఉండాలి, కుటుంబ సభ్యుల అనుమతి ఉండాలి, వాళ్ళకి ప్రెగ్నెంట్ ప్రభుత్వం తరఫున అప్రూవ్ ఏదైతే పొందినటువంటి ఐవీఎఫ్ సెంట్రల్ ద్వారానే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని ద్వారా సర్టిఫికేట్ పొందినటువంటి ఐవీఎఫ్ సెంట్రల్ ద్వారా మాత్రమే వాళ్ళకి ఇది చేయాలండి సర్గసీ అనేది. ఇవన్నీ నామ్స్ అనేది 2021లో ప్రతిపాదించారు. వీటిని వైలేట్ చేసిన ఎవరికైనా సరే 10 సంవత్సరాల జైలు, 10 లక్షలు జరిమానా అని చెప్పి చట్టాలు చెప్తున్నాయండి. ఇప్పుడు ఈ సృష్టి సెంటర్ కి 2016లోనే దానికి పర్మిషన్లు అన్ని కోల్పోవడం జరిగింది. వైద్య విధాన పరిషత్ కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కానీ కోల్పోవడం జరిగింది. 2021లో మళ్ళీ అప్లై చేయడం వల్ల వాళ్ళకి కొన్ని నేర ప్రవృత్తి ఉంది వాళ్ళ మెడికల్ గా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు సాధారణంగా మనకి చాలా డౌట్స్ ఉన్నాయండి ఇందులో. ఇప్పుడు క్లోనింగ్ విధానం అనేది ఒకటి ఉన్నదండి. భారతదేశంలో క్లోనింగ్ అనేది చట్టబద్ధత కాదు అని చెప్పి దాన్ని ఆపేశారండి. ఇప్పుడు కానీ భారతదేశంలో కూడా క్లోనింగ్ సెంటర్స్ ఉన్నాయండి, ఇంకా నడుపుతున్నారు. కానీ అవి నడుపుతున్నారన్న విషయం కూడా ఎవరికి తెలియదు. క్లోనింగ్ అనేది యాస్టిస్ అంటే అనువంశిక వ్యాధులన్నీ వస్తాయండి. ఎవరైనా ముందు తరాల్లో వ్యాధులు ఉంటే అవి కూడా వస్తాయి. యాస్టిస్ జీన్ దిగిపోద్దండి, దాన్ని క్లోనింగ్ అంటారు. దాన్ని స్టెమ్ సెల్ థెరపీ అని చెప్పి ఒక సెల్ తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. స్టెమ్ సెల్ థెరపీ ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చట్టబద్ధత కాదు అని చెప్పి మన వైద్య విధాన పరిషత్ ఏదైతే ఉంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్, ఇవన్నీ కూడా కొన్ని నామ్స్ అయితే ప్రతిపాదించి కొన్ని చట్టాలు అయితే చేసినాయండి. ఇప్పుడు యాక్చువల్ గా సంతాన సాఫల్యత కేంద్రాలన్నీ కూడా ఇందులో డిగ్రీలు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం, అనుమతులు లేకపోవడం, ఇది మున్సిపాలిటీ అధికారులు కూడా దాన్ని బోర్డు ఎవరైనా అయితే మున్సిపాలిటీ పరిధిలో పెడితే వాళ్ళ అధికారులు చెక్ చేయాలి. అసలు దాని యొక్క సెంటర్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా రిజిస్టర్ బోర్డులో చెక్ చేసుకోవాల్సిన మున్సిపాలిటీ కమిషనర్ డ్యూటీ అండి అది. అసలు మున్సిపాలిటీ పరిధిలో ఏ బోర్డులు పెట్టారు, వ్యాపార ప్రకటనలే కదండి అవన్నీ. అది ఏ ఉన్నాయి అన్ని మున్సిపాలిటీ పరిధికి వస్తాయి. ఒక వైద్యుల్ని వీళ్ళని బాధ్యులు చేయకూడదండి. పోలీసు వ్యవస్థ కూడా ఉంది. పోలీసు వ్యవస్థ కూడా అవి ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. 2016లో కేసులు ఉన్నాయండి. 2016లోనే కేసులు నుండి రద్దు అయిపోయిన సెంటర్ కి పోలీసులకు తెలుసు కదా, కేసులు ఉన్నాయని పోలీసులకు తెలుసు కదండి. మరి పోలీసులు ఎందుకు దీన్ని ఇన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎలా ఉంటదండి అపరిచితుడు సినిమాలో బాధ్యతలు అందరినీ శిక్షించాలన్నట్టుగా వ్యవస్థలో తప్పు అనేది ఒక చోట ఉండదండి. ఇప్పుడు యాక్చువల్ గా ప్రజల్ని తప్పుదోవ పట్టింది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, ఈ ఏదైతే పిల్లలు పుట్టడానికి కారణమైనటువంటి హార్మోన్స్ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ లేకపోవటం వల్ల శరీరంలో ఈ సంతాన జరగట్లేదని చెప్పి చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరు వెళ్ళాలి? పురుషులైతే ఆండ్రాలజిస్ట్, స్త్రీలైతే గైనకాలజిస్ట్కి వెళ్తారు. కానీ ఇది కాకుండా మూడో వెర్షన్ కూడా ఉన్నది కదండి, అదేంటి ఎండోకైనాలజిస్ట్, హార్మోన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కదా. కానీ ఇవన్నీ తెలుసండి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి తెలుసు. చట్టాలు ఎప్పుడు కూడా తప్పు జరిగిన తర్వాత శిక్షించడానికి మాత్రమే ఉన్నాయి తప్ప ముందే ఎందుకు అవి పని చేయట్లేదు అనేది ఒకటి. ఇప్పుడు రోజు కేసులు వస్తూ ఉంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి, బెయిల్ ఇవ్వకూడదు. చివరికి హత్య చేసిన నిందితులను కూడా ఈ రోజుని కొన్ని న్యాయస్థానాలు నిర్దోషులుగా విడుదల చేస్తున్నాయి. అంటే న్యాయ వ్యవస్థ అనేది కేవలం శిక్షించడానికి మాత్రమే ఉంటుంది తప్ప సమాజంలో ఉండేటువంటి చట్టాలు ఇవన్నీ కూడా మార్చడానికి లేవండి. ఎన్నో చట్టాలండి 1956 నుంచి 2019 దాకా 7 సార్లు అమెండ్మెంట్స్ జరిగినాయండి. ఈ చట్టాలన్నీ కూడా ఎలా క్లినికల్ ఎక్విప్మెంట్స్ ఎలా ఉండాలి, డాక్టర్ ఎన్ని గంటలు డ్యూటీ చేయాలి, డాక్టర్ క్వాలిఫికేషన్లు ఎలా ఉండాలి, ఒకవేళ తప్పుడు వైద్యం చేస్తే
వికటించి ఎవరైనా చనిపోతే వాళ్ళకి నష్టపరిహారం కానీ వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ అన్ని చట్టంలో పొందుపరిచారండి. భారతదేశంలో ప్రతిదీ లీగలైజ్డ్ గానే ఉంది, అయినప్పటికీ కూడా తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అంటే కారణం ఏంటంటే ఇప్పుడు సార్ ఏదైతే డాక్టర్ గారు చెప్పినట్టు ఒక చోట అంటే కొన్ని రూపాయికి వైద్యం అనేది చాలా మంది వైద్యం చేసినటువంటి కొన్ని ఆరోగ్య సెంటర్స్ ఏదైతే కొంతమంది అయితే జీవితాంతం కూడా ఫ్రీ మెడికల్ కూడా అందించినటువంటి డాక్టర్లు ఎంతో మంది మన దేశంలో ఉన్నారు. ఎంతో మంది నోబెల్ ప్రైజ్ అర్హత ఉండేటువంటి ఎంతో మంది డాక్టర్లు, సమాజానికి మేలు చేసే డాక్టర్లు ఎంతో మంది ఉన్నారు. అంటే ఎక్కడో ఒక చోట తప్పు జరిగితే మొత్తం డాక్టర్ వృత్తినే తప్పు పట్టకూడదు. ఇది జరిగిన తప్పుకి కారకులు ఎవరండి? మున్సిపాలిటీ ఆఫీసర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, దానికి గవర్నమెంట్ తరఫున. సో నాట్ ఓన్లీ ఇన్ డాక్టర్ ఫీల్డ్ సార్, ఎక్కడైనా సరే ఎవరు ఏ చిన్న తప్పు చేసినా కూడా అది అందరి మీద పడుతుంది. ఒక్కటని కాదు, ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్లో అయినా కూడా మనం ఒక చిన్న తప్పు ఆఫీస్లో చేస్తే కూడా ఆ ఒక్క చిన్న తప్పు అందరి మీద పడుతుంది. ఓకే, అందరూ ఇలాగే ఉంటారు అన్నట్టుగా పడిపోతుంది. ఇప్పుడు మనం ఎంత బాగా పని చేసినప్పటికీ కూడా ఆ ఫీల్డ్ మీద నమ్మకం అనేది పోయింది కదా. ఫర్టిలిటీ సెంటర్స్ మీద ఇప్పుడు నమ్మకం పోయింది కదా అందరికీ, జనాలందరికీ కూడా. ఇప్పుడు ఇంకా చెప్తున్నా అండి, సనాతన ధర్మం యొక్క మెథడ్స్ ఫాలో అవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు మనకి స్త్రీల యొక్క గర్భాశయ గోడల్లో కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు పిల్లలు పుట్టరు. ఇప్పుడు సార్ ఏం చెప్పారు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అడుగుతారు 2 years 3 years వెయిట్ చేయాలి. ఎందుకంటే డైలీ రొటీన్ లో కొంచెం వ్యాయామం చేయాలి. ఇదివరకు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. రాత్రిరాళ్ళ ద్వారా కాస్మిక్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అయ్యేది. స్త్రీల యొక్క గర్భాశయానికి ప్లాసెంటా కణజాలం అంటుకుని ఉండేది, పిల్లలు పుట్టేవారండి దాని ద్వారా. ఇప్పుడు ఏంటి, ప్లాసెంటా కణజాలం కొవ్వు పట్టడం వల్ల అంటుకోవడం లేదు, బిడ్డలు అబార్షన్ జరుగుతుందండి 3వ నెలలో 4వ నెలలో. ఇవన్నీ మన గురువు గారు ఉన్నారు, అలాగే మన డాక్టర్స్ ఉన్నారు, సనాతన ధర్మంలో చాలా పొందుపరిచారండి. చట్టాలు ఎప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆవిడ చెప్తూ ఉంటది శుక్రకణాలు ఎవరైతే తప్పు ఉన్నాయో, అండాలు ఎవరైతే తప్పు ఉన్నాయో వాళ్ళు జీన్స్ నుంచి తీసుకోకుండా వేరే సర్కస్, వేరే వ్యక్తుల యొక్క శుక్రకణాలు, వేరే వ్యక్తుల యొక్క అండాశయాలు వాళ్ళకి కనీసం టెస్ట్ చేయట్లేదు. హెచ్ఐవి ఉందండి, హెచ్ఐవి కానీ కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి, మెగాలోబ్లాస్టిక్ అనీమియా, ఎరిథ్రోపాయిసిస్, ల్యూకోప్లాసిస్, సార్కోమా, గ్లైకోమా, ఇటువంటి చాలా క్యాన్సర్స్ ఉన్నాయండి. ఈ క్యాన్సర్స్ అన్ని కూడా వంశపారంపర్యంగా కూడా కొన్ని ముందు తరాలకు కూడా వస్తుంటాయి. ఒకవేళ ఇప్పుడు జరిగింది కూడా అదే అండి. ఇప్పుడు ఆ అబ్బాయికి ఎరిథ్రోపాయిసిస్ ఉన్నదండి. ఎరిథ్రోపాయిసిస్ అనే ఎర్ర రక్త కణాల్లో వచ్చేటువంటి ఒక క్యాన్సర్. ఆ తల్లి ఏం చెప్తుంది, నేను మీకోసమే కన్నానని వదిలేస్తుంది. ఆ పిల్లవాడి యొక్క బాధ్యత ఎవరిదండి? చట్టాలు శిక్షిస్తాయండి. ఇప్పుడు రేపొద్దున భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు తెలంగాణ యొక్క ఆరోగ్య శాఖ కూడా అండి 400 సెంటర్ల మీద కమిటీ వేసారంట. గతంలో కూడా మెడికల్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి, చాలా కమిటీలు వేసారండి. కమిటీలు కాదండి, ఈ కాడి నుంచి నామ్స్ అనేది ప్రతిపాదించాలి. ప్రతి నెలకు ఒకసారి ఎవరు డాక్టర్లు అయితే పనిచేస్తున్నారు, ఎవరైతే పనిచేస్తున్నారు వాళ్ళన్నీ కూడా ఆన్లైన్ చేయాలండి. డాక్టర్ యొక్క సర్టిఫికేట్స్ ఇప్పుడు తణుకులో చూసుకున్నామండి, ఇది చాలా ఇంపార్టెంట్. 9వ తరగతి చదివినటువంటి బొల్లినేని శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి ఒక పెద్ద హాస్పిటల్ పెట్టేసి తణుకులో ఒక భారీ స్కామ్ అండి. దాదాపు 12,000 మంది రోగులకు చికిత్స చేశాడు 9వ తరగతి చదివిన అతను, దాదాపు 11 సంవత్సరాల కాలంలో. ఆయన డేటాబేస్ చూస్తే మరి 9వ తరగతి చదివిన ఆయన ఒక క్లినికల్ లో ఒక కాంపౌండర్ గా పనిచేస్తూ, ఒక మెడికల్ హెల్పర్ గా పనిచేస్తూ హాస్పిటల్ పెట్టేశాడు. ఇంకా విచిత్రం ఏంటంటే తణుకులో ఉన్నటువంటి పేరు పొందినటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో కన్సల్టెంట్ డాక్టర్స్ అని చెప్పి ఇతని పేరు పెట్టుకుని స్థాయికి దిగజారిపోయినాయి. అంటే ఇతని దగ్గర ఇతను ఏంటంటే మైండ్ గేమ్ అండి. లోకల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీలు మేనేజ్ చేయడం, వైద్యం బాగా జరుగుతుంది, ఇట్లాంటి ఒక వ్యవస్థ అనేది జరుగుతుందండి. స్కామ్స్ ఇలా చాలా జరుగుతున్నాయి కోటిపల్లి గారు. అంతకుముందు మనం గత 6-7 ఏళ్ల నుంచి కూడా కిడ్నీ రాకెట్ స్కామ్ అనేది ఎలా జరుగుతుందో చూసాము. అండ్ ఆర్ఎంపీ చదువుకుంటాడు, అక్కడ ఎంబీబీఎస్ అని పెట్టుకుంటాడు బోర్డులో, తీరా చూసి అక్కడ వైద్యం ఇంకొకటి ఉంటుంది. అండ్ ఇప్పుడు సంతాన సాఫల్య రాకెట్ అని ఇప్పుడు మరొక స్కామ్ బయటకు వచ్చింది. ఏంటి మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఓకే, ఇప్పుడు సృష్టి సంతాన సాఫల్య కేంద్రం పైన అంతకు ముందు 16లో స్టార్ట్ చేసినప్పుడు చర్యలు తీసుకున్నారు, 21లో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకున్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటి అఘాయిత్యాలకు ఇప్పుడు ఒకవేళ సరే ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడ్డారు, ఎంతో మంది నష్టపోయారు. ఎక్కడెక్కడో అస్సాం నుంచి, ఇంకేదో రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి చాలా మంది ఇలా వచ్చారు, కేసులు పెట్టారు, ఎవరెవరికి ఎటువంటి అన్యాయం జరిగింది బాధితులందరూ కూడా వచ్చారు. మరి ఇప్పుడు ఏంటి, పర్మనెంట్ గా వాళ్ళకి శిక్ష ఏం పడుతుందంటారు లీగల్ గా? ఇప్పుడు కోటిపల్లిలో ఉన్నదండి, ఇప్పుడు 16,000 మంది వాళ్ళ దగ్గర వైద్యం చేసుకున్నట్టు డేటాబేస్ ద్వారా మనకి చెప్పినట్టు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరెవరు బాధితులు ఉన్నారు, వాళ్ళకి పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి మెడికల్ టెస్ట్లన్నీ నిర్వహించాలి. అలాగే పోలీసులు ఏం చేయాలంటే ఏదైతే ఈ సెంటర్ కి హెల్ప్ చేసినటువంటి ఒక మేడం, ఆ డాక్టర్ గారి వల్లే అవదండి.
ఇంకా దీని వెనకాల చాలా మంది పొలిటీషియన్స్ ఉంటారు. చాలా మంది పర్మిషన్ లేకుండానే సిటీలోనే అనాథరైజ్డ్ ఇంత పెద్ద సెంటర్ నడపడం అనేది మామూలు విషయం కాదండి. దీని వెనకాల చాలా మంది ఉంటారు. వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి విచారించి వాళ్ళందరికీ కూడా దోషులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. వీళ్ళకి ఏదో బెయిల్ ఇస్తా అంటున్నారు, బెయిల్ ఇవ్వకుండా మరికొన్ని రోజుల పాటు కూడా పోలీస్ కస్టడీకి ఇచ్చి పోలీసు వారి ద్వారా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత మాత్రమే మళ్ళీ రిమైండ్ కి పంపించాలి. అలా పంపిస్తే పూర్తి స్థాయిలో ఇంకా వీళ్ళకి తెలుసండి ఇంకా ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ నడుపుతున్నారనే విషయాలు కూడా వీళ్ళకి తెలుసండి. అలాగే ఈ సాధ్యమైనంత వరకు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, పోక్సో చట్టాల కింద ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ తరహాలో ఇమీడియట్ గా కేసును విచారించి విత్ ఇన్ టైమ్ లోనే వాళ్ళకి పనిష్మెంట్ పడితే ఇది వైద్య వృత్తికి కూడా మిగతా డాక్టర్లు అందరూ కూడా సేఫ్ సైడ్ లో ఉంటారండి. రైట్. స్వామీజీ గారు, మాంసం ముద్దలను 101 నేతి కుండల్లో భద్రపరిచి వాటి నుంచి 9 కుమారులు, 1 కుమార్తె జన్మిస్తుంది అని చెప్పేసి వ్యాస మహర్షి చాలా చక్కగా వివరించారు అందులో. బట్ ఎందుకు ధర్మానుసారంగా ధర్మబద్ధంగా ఇప్పుడు ఎందుకు దాన్ని మనం పాటించలేకపోతున్నాము? అలా చేస్తే కలగరని అనుకుంటున్నారా, లేకపోతే అది ఓల్డ్ ప్రాసెస్ కాబట్టి అదంతా కాదని చెప్పేసి ఇప్పుడు ఒక న్యూ టెక్నాలజీ వచ్చింది కాబట్టి దీంట్లో అడ్డగోలుగా వెళ్ళిపోతున్నారా? బిజినెస్ పరంగానే మనకు బాగా వర్కౌట్ అవుతుంది అని. అప్పుడు తపో సంపన్నులు ఉన్నారమ్మా, వాళ్ళంతా కూడా ధర్మ పద్ధతిలో ఇవన్నీ కార్యక్రమాలు చేశారు. ఆ కాలంలో ఉండేటువంటి కాలమాన పరిస్థితులను అనుసరించి వాళ్ళు అనుసరించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ భిన్నంగా ఉన్నాయి. మనకు రాసిన శాస్త్రాల్లో రాసినవన్నీ కూడా కొంత మటుకే రాశారు దాంట్లో, అంటే ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే రాశారు. కానీ ఇప్పుడు ఒక వైద్య విధానంలో ఫ్రీజింగ్ అనేటటువంటి ఒక పద్ధతి ఉన్నది. అంటే ఎంబ్రియోను వాళ్ళు చాలా రోజులు ఫ్రీజింగ్ చేస్తారు, అంటే దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉంటారు. ఈ భద్రపరిచేదానికి ఉష్ణోగ్రత, తర్వాత అక్కడ ఉండేటువంటి కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా కారణభూతమై ఉన్నాయి వాటన్నిటిని జాగ్రత్త పరచడానికి. కాబట్టి ఈ కాలంలో మనం ఏ విధంగా అనుసరిస్తున్నామో ఆ కాలంలో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఆ పిండాలని ఆ 100 భాండాల్లో ఉంచడానికి అనుసరించినటువంటి పద్ధతులు, విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ కాలానికి వాళ్ళు తపో సంపన్నులై వైద్య విధానంలో, అంటే అవి బతికుండడానికి, ఆ పిండాలు బతికుండడానికి, మాంసం ముద్దలు వృద్ధి పొందడానికి చేసిన ప్రక్రియలన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజున మనం వైద్య విధానం అంతా కూడా డెవలప్మెంట్ అయిపోయింది. కాబట్టి ఈ రోజున మనము ఆ పద్ధతిలో చేయాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే అప్పుడు ఉండేటటువంటి ఆలోచన సరళి ఇవన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. ఈ కాలానికి మన వైద్య విధాన పద్ధతులన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి అప్పుడు అయినటువంటి పద్ధతిలో ఇప్పుడు సంతాన సాఫల్యం అనేటటువంటిది అదే పద్ధతిలో మనం సాధించడం అనేటువంటిది కష్టం కావచ్చు. ఒకవేళ అయినా కూడా ఇబ్బందిగా ఉండవచ్చు, అంటే పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో ఇబ్బందిగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనము అనుసరిస్తున్నటువంటి పద్ధతి, వైద్య విధానము చాలా చక్కగా ఉన్నది. ఇదే ఆ కాలంలో కూడా ఉండొచ్చు అనేటటువంటిది మా ప్రతిపాదన. కాబట్టి పూర్వకాల పద్ధతి, ఈ కాలపు పద్ధతి చూసుకుంటే మనకు అప్పటి కాల పద్ధతిలో అప్పుడు ఉండేటటువంటి విధానాలను బట్టి వాళ్ళు సంతానాన్ని ఆ కుండల్లో ఏదైతే ఓకే, ఇప్పుడు అది పాటించకపోయినా కూడా టెక్నాలజీ పరంగా మనం చాలా డెవలప్ అయ్యాము కాబట్టి ఈ జనరేషన్లో కూడా ఓకే. ఇప్పుడు డాక్టర్స్ ఇద్దరు చెప్పినట్టు ఒకరు చేసి అందరికీ మచ్చ వచ్చింది అంటే అందరు డాక్టర్స్ అలా ఉండరు, కానీ కొంతమంది డాక్టర్స్ ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. బట్ అది కూడా అంటే ఇంతకు ముందు చేసిన డాక్టర్స్ కూడా ధర్మబద్ధంగానే చేశారు. ఓకే, మన పాత పద్ధతిలో కాకుండా న్యూ టెక్నాలజీలో వచ్చినప్పటికీ కూడా ధర్మానుసారంగా వాళ్ళ పర్మిషన్తోనే విత్ అడ్వకేట్ సపోర్ట్తో అండ్ వాళ్ళకి ఇష్టం ఉంటేనే మనం చేద్దామని చెప్పేసి ఆ ప్రాసెస్లోకి వెళ్ళారు. కానీ ఎందుకు దీన్ని ఇంత బిజినెస్ గా ఎందుకు మార్చుకుంటున్నారు? వైద్యో నారాయణో హరిహి అని ఒకటే మాట చెప్పిన, వైద్యుడు సాక్షాత్తు భగవత్ స్వరూపులు, కనిపించే దేవుళ్ళు వైద్యులు. వాళ్ళు సంతానము అనేటటువంటిది భగవంతుడు సృష్టి. ఇంటర్ కోర్స్ అంటే దాంపత్యం చేసిన ప్రతిసారి సంతానం కలగటం అనేటువంటిది జరగదు. అది శరీరజన్యం, వాళ్ళ పూర్వజన్మ కర్మ కావచ్చు. కర్మనే హార్మోన్ ప్రేరేపణ అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. దీని ద్వారానే వాళ్ళకు అండ ఫలదీకరణ అనేటువంటిది జరగాలి, ఎంబ్రియో ఫామ్ కావాలి, అది లోపల అతుక్కోవాలి, గర్భాశయ వాతావరణం సరిగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే వాళ్ళకు ఆ అబార్షన్ కాకుండా 9 నెలల తర్వాత ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా జన్మించాలి. ఇది జరిగేటటువంటి ప్రక్రియ. మరి ఈ రోజున
మనము వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక పద్ధతిలో జరుగుతుంది అంటే దానికి మనము ఒక నిర్దిష్టమైనటువంటి కాలమాన పరిమితి ఏదైతే ఉంటుందో అదంతా మనము చూడాలి. దానికి అంటే విషయం ఏంటంటే వాళ్ళు ఈ వైద్య విధానంలో అందరూ చెడ్డవాళ్ళు లేరు. వైద్యో నారాయణో హరి అని చెప్పినాం అంటే వాళ్ళు భగవత్ స్వరూపాలు. వాళ్ళు ఆ విధంగా కాపాడుతూ వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. కానీ కొంతమంది చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో, కొంతమంది వైద్యులు డబ్బుకు ఆశపడి కకృతిపడి ఈ రోజున దంపతులకి ఆ అవకాశవాదులుగా వాళ్ళను మార్చేసి వాళ్ళ ద్వారా ఈ వికృతమైనటువంటి విధానాల్లో సంతానోత్పత్తి పదార్థాలను తీసుకొని వాళ్ళు సంతానాన్ని ఫలదీకరణ చేయటం అనేటువంటిది ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి. కాబట్టి ఇది వైద్య విధాన పరిషత్ ఏదైతుందో ఇది ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నిజమైనటువంటి డాక్టర్లు ఎవరైతే ఉంటారో మంచి డాక్టర్లకు ఆ చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. అందరూ వైద్యులు నిజంగా భగవత్ స్వరూపాలే అని చెప్పేసి గుర్తించగలుగుతారు. సంతానం లేని వాళ్ళకి వాళ్ళు భగవత్ స్వరూపాలే నిజంగా చెప్పాలి అంటే. కాబట్టి అప్పుడున్నటువంటి వైద్య విధానాలు కాకుండా ఇప్పుడున్నటువంటి వైద్య విధానాలు చాలా మెరుగ్గానే ఉన్నాయి. ఆ మెరుగుదనంలో ఇలాంటివన్నీ అకృత్యాలు కూడా జరుగుతున్నాయి. ఇవి జరగకుండా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సనాతన ధర్మం. రైట్ శ్వేత గారు, ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్తేనే చాలు, ఆయన నాడీ పట్టుకొని చూస్తే చాలు, ఒకప్పుడు అసలు జ్వరం అక్కడే తగ్గిపోయేది, చిన్న మాత్ర ఇస్తే చాలు తగ్గిపోయేది అని అనుకుంటారు. చాలామంది అలాగే వెళ్తూ ఉంటారు. అండ్ ఐవీఎఫ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీకు ఇంకేం ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటాము అన్నప్పుడే వాళ్ళు నిజంగా అక్కడున్న పర్సన్స్ ఏంటంటే మాకు నిజంగా ఇంకా బిడ్డలు పుట్టేస్తారేమో అన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ సంఘటనతో సృష్టి టెస్ట్ ట్యూబ్ డాక్టర్ నమ్రత ఎన్ని లక్షలు తీసుకున్నారు చూడండి. మీకు తెలుసు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అంటే పిల్లలు లేదు అని అంటే పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా బిడ్డలు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం, ఇవ్వకపోవడము, బిడ్డల్ని ఇవ్వకపోవడము, లేదంటే వాళ్ళని ఇంకో దగ్గర పడేయడం, ఎన్నో అంటే దీంట్లో ఎన్నో ఈ కేటగిరీస్లో చాలా జరిగాయి. అసలు ఐవీఎఫ్ సరోగసీ ఈ కేటగిరీల్లో మనం బిడ్డను పొందాలి అని అంటే ఏంటి, అసలు ఎటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి? సో మీరు చెప్పినట్టు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఒక పేషెంట్ ఒక కపుల్ తో మనం మాట్లాడితే వాళ్ళకి సగం కాన్ఫిడెన్స్ అక్కడే వస్తుంది. అంటే ఓకే డాక్టర్ నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు అన్న ఆ కాన్ఫిడెన్స్ అనేది మనము గెయిన్ చేసుకోగలుగుతాము. సింపుల్ మెడిసిన్స్, ఒక్కొక్కసారి ప్లాసిబో అంటే ఊరికే మల్టీవిటమిన్ ఇచ్చినా కూడా మేడం తగ్గిపోయింది మ్యామ్, ఐఎమ్ సో వెల్ అని చెప్పి మన దగ్గరకు వస్తారు. సో ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే జనాలకి చాలా స్ట్రెస్ అయిపోయింది. అంటే సోషల్ గా అయినా సరే, లేకపోతే కంపారిజన్, నాకంటే ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు అయిపోయారు, అండ్ ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్స్ అయ్యి కానీ బయటికి వెళ్ళలేకపోవడం, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి వాళ్ళకి ఏంటంటే ఆ కపుల్ బాగా స్ట్రెస్ లో ఉంటారు. ఏంటంటే ఇంకా పిల్లలు కావట్లేదు ఏంటి, ఇంకా ఎప్పుడు అవుతారు టైప్ లో ఉంటారు. సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే అది అంటే అడ్వాంటేజ్ గా తీసుకోకూడదు. ఎందుకంటే ఎవరికైతే జెన్యూన్ గా ఉంటారు, అసలు మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ సింపుల్ టాబ్లెట్స్ పెట్టి ఆ టైమింగ్ చిన్న చిన్న ఫ్యాక్టర్స్ కరెక్ట్ చేసుకున్నారన్నా కొందరికి ఎండోమెట్రియం ఇష్యూ ఉండొచ్చు, కొందరికి ఎగ్ రిలీజ్ అవ్వకపోవచ్చు, వాళ్ళకి కొందరికి సిస్ట్లు తయారవ్వచ్చు. ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ మనకి సింపుల్ మెడికేషన్ తోటి సెట్ అయిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ న్యాచురల్ గా చిన్న టాబ్లెట్ సపోర్ట్ తో కన్సీవ్ అవుతారు. దీన్ని మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు. ఎవరికైతే రారు, ఎవరికైతే పీసీఓ కేసెస్ అట్లా ఉన్నాయి, ఎవరికైతే ఓవరీస్ రెసిస్టెంట్ గా ఉన్నారో వాళ్ళకి ఒక స్టెప్ అహెడ్ కొన్ని ఇంజెక్షన్స్ పెట్టి లేకపోతే ఐయుఐ చేయాల్సిన అవసరం రావచ్చు. దీనిలో ఐయుఐలు ఏంటంటే జస్ట్ స్పర్మ్ ఫిల్టర్ చేసుకున్న స్పర్మ్ యూట్రస్ లో వేస్తాము. ఐవీఎఫ్ అనేది ఏంటంటే బయటనే బేబీని తయారు చేస్తాం. అందుకే దీన్ని మనం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అన్నట్టు, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అన్నట్టు అంటాం అనమాట. అంటే స్పర్మ్ కలెక్ట్ చేసుకుని, ఎగ్ కలెక్ట్ చేసుకుని బేబీని 5 day బేబీ కానీ 3 day బేబీని కానీ యూట్రస్ లో పెడతాం. ఇంకా దాని తర్వాత దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది మనం ప్రెడిక్ట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే అతకపోవచ్చు, కొందరికి మిస్క్యారేజ్ లో ల్యాండ్ అవ్వచ్చు, కొందరికి 5-6 months లో డెలివరీ అవ్వచ్చు, కొందరికి డెలివరీ అవ్వచ్చు 9 months లో. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో అన్ని జనాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఓకే నాకు ట్రీట్మెంట్ రాశారు కాబట్టి 100% అవుతుంది అని. అసలు 100%
పిల్లలు అవుతారు అనే ట్రీట్మెంట్, ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఎక్కడైనా ఉంటుందో ఉంటుందో. అది కానీ తెలిస్తే మీరు కూడా చెప్తారు అందరికీ కదా అదే కపుల్స్ చేస్తాం కి, కదండి. శ్వేత గారు వచ్చే ముందు ఆ కపుల్స్ కి కూడా మీరు చెప్తారు మనం ఐవీఎఫ్ Yes. సరోగసీ ఏది We చేసినా కూడా definitely 100% explain the అవుతుందో success లేదో rate అని అండి. ఇప్పుడు షూరిటీ కూడా natural ఇస్తారు. tablets తోటి అరౌండ్ 5 to 10% ఉంటుంది. ఐయుఐ తోటి ఒక 10 to 15%. నేను మాట్లాడేది వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్, అంటే ఓన్లీ ఇండియాలో కాదు, ఎవరు ఆ కనిపెట్టిన కంట్రీలో చేసినా కూడా ఐయుఐ అనే ప్రొసీజర్ కి అంతే ఉంటుంది, 10 to 15% సక్సెస్ రేట్. అవును. ఐవీఎఫ్ కి అరౌండ్ 40 to 60% అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అంటే ఎంబ్రియోని టెస్ట్ చేసి రకరకాల టెస్ట్ చేసి అలా. ఇట్స్ నాట్ దట్ 100% అవుతుంది అనేది అసలు 100% జరుగుతుంది, నీకు 100% ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది టోటలీ అబద్ధం అండి. ఈవెన్ సరోగేసీలో కూడా, ఇప్పుడు సరోగేసీలో చేసేది మనం ఐవీఎఫ్ ఏంటంటే ఎంబ్రియో సరోగేట్ మదర్ లో పెడతామంటే మనిషి చేంజ్ అవుతుంది అక్కడ. అవును, సో అవును. అల్టిమేట్లీ బాడీలో కూడా అది పెరుగుతుందా లేదా అనే దానికి గ్యారంటీ ఉండదు. దాని రకరకాల పారామీటర్స్, తను ఏ ఎన్వైరన్మెంట్ లో పెరిగిందో ఏంటో, తనకు ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏంటో, సో తెలియదు కదా. నథింగ్ లైక్ 100% అవుతుంది. పీపుల్ డూ క్వశ్చన్ అస్, వచ్చి ఏంటంటే నువ్వు టాబ్లెట్ ఇచ్చావు కదా, నాకు ఎందుకు డేట్ వచ్చేసింది, నేను ఎందుకు కన్సీవ్ కాలేదని అడుగుతారు. ఓకే, సో రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ వన్. ఒక్క టాబ్లెట్ తో కన్సీవ్ అవుతారన్న గ్యారంటీలు అయితే ఎవరు ఇవ్వరండి. అది ఒకవేళ అలాగే చెప్తే అది అబద్ధం. రైట్. సురేంద్ర గారు, అసలు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో సరోగసికి వెళ్తారు? ఎందుకు విచ్చలవిడిగా సరోగసి అనేది మనకు ఈ సంఘటనతో ఇంత వెలుగులోకి వచ్చిందంటారు? ఎందుకంటే ఎవరికి పిల్లలు పుట్టట్లేదు అంటే దానికి రీజన్ ఏంటంటారు ఆ కపుల్స్లో? మేడం, ఇప్పుడు 2021 యాక్ట్ ఏదైతే ఉందో ఎవరు సరగసీకి వెళ్ళాలనేది చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి మేడం. కంపల్సరీ మ్యారీడ్ కపుల్ అయి ఉండాలి. వాళ్ళకి ఇద్దరికి లేదంటే ఒక్కరికి కంప్లీట్ గా, అంటే లేడీస్ అనుకోండి, ఖచ్చితంగా తను ప్రెగ్నెన్సీని క్యారీ చేయలేదు అని డాక్టర్ సర్టిఫై చేసి ఉండాలి. 5 years ఆఫ్ మ్యారిటల్ లైఫ్ ఉండాలి. ఓకే. ఆ సర్గేట్ మదర్ ఎవరైతే ఉన్నారో తనకి ఖచ్చితంగా ఒక బేబీ ఉండాలి. వాళ్ళకి అట్లీస్ట్ 3 years కంప్లీట్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే అండ్ వాళ్ళకి 3 years వరకు ఇన్సూరెన్స్ అండ్ ఆల్ట్రిస్టిక్ జెస్టేషన్ అంటాం. అంటే మనీ కమర్షియల్ జెస్టేషన్ కాదు ఇది. అంటే వాళ్ళకి మానిటరీ బెనిఫిట్స్ ఏమి ఉండవు, ఓన్లీ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ 3 years ఆఫ్ ఇన్సూరెన్స్, ఇవి మాత్రమే ఇవ్వాలి. ఇది 2021 గైడ్ లైన్స్ చెప్తున్నది మేడం. ఇందులో ఏది వైలేట్ చేసినా చిన్న విషయం అని, ఎనీ ఐవీఎఫ్ సెంటర్ వైలేట్ చేస్తే, ఫస్ట్ టైం వైలేట్ చేస్తే 5 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ 5 lakhs వరకు, సెకండ్ టైం వైలేట్ చేస్తే 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ 10 lakhs వరకు ఫైన్ ఉంది. అండ్ ఈ కమిటీ ఏదైతే ఉందో సెంట్రల్ స్టేట్ లో, ఇప్పుడు సెంట్రల్ కమిటీ ఉంది అనుకోండి మేడం, అందులో ఒక డాక్టర్స్ మాత్రమే మెంబర్స్ లేరు మేడం. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ దగ్గర నుంచి జాయింట్ సెక్రటరీస్ 2 ఉండాలి ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ లాగా. అండ్ నామినేటెడ్ మెంబర్స్ నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి ఉంటారు. అండ్ సొసైటీలో మంచి పేరు ఉన్న వాళ్ళు కూడా ఒక 3 నుంచి 5 మంది మెంబర్స్ ఉండే అవకాశం ఉంది మేడం. టోటల్ 12 to 13 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ కాల పరిమితి 3 years ఉంటది. ఈ కమిటీ ఉద్దేశము ఈ సెంటర్స్ ఇన్స్పెక్ట్ చేసి రెగ్యులేట్ చేయడం. సో అంటే ఇవి రెగ్యులర్ ఇన్స్పెక్షన్ అనేది అందరి బాధ్యత మేడం, వీళ్ళందరూ కూడా చూసుకోవాలి. ఇంకా మీరు అడిగిన ఇది మేడం, అంటే యూజువల్గా సరగేసి ఎప్పుడు వెళ్ళాలంటే, సెకండ్ థింగ్ అంటే ఏజ్ కూడా 35 years లోపల మదరే, 25 to 35 years వాళ్ళే సరగేట్ మదర్ గా ఉండగలరు. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉండకూడదు. కానీ ఇక్కడ ఈ సెంటర్ లో అలాంటివి ఏమీ చూసుకోలేదు మేడం. ఏదైతే డాక్యుమెంట్ చేస్తామో ఈ ఫార్మ్స్ అన్ని కూడా 25 years రికార్డ్ మెయింటైన్ చేయాలి ఒక హాస్పిటల్. ప్రతిదీ కూడా డాక్యుమెంటెడ్ ఉండాలి. ఇప్పుడు లాయర్ గారికి తెలుసు, అంటే డాక్టర్ శ్వేతకు కూడా తెలుసు, ప్రతిదీ డాక్యుమెంటేషన్ చేస్తాం. ఇప్పుడైతే వీడియో కన్సెంట్ కూడా తీసుకుంటున్నాం మేము హాస్పిటల్స్ లో, ఎందుకంటే అది నా సిగ్నేచర్ కాదు, నేను పెట్టలేదు, మాకు తెలియదు అనే అవకాశం కూడా ఉంది కాబట్టి. ఇప్పుడు డాక్టర్ శ్వేత హాస్పిటల్ లో కూడా వీడియో కన్సెంట్ లో తీసుకుంటాం. ప్రతిదీ వీడియో రికార్డ్ చేస్తాం, ఆడియో వీడియో కన్సెంట్. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం బాగా ఎందుకు పెరుగుతుందంటే మేడం, అంటే అసలు బేసికల్ గా మీరు WHO క్రైటీరియా తీసుకుంటారు కదా మేడం, స్పెర్మ్ కౌంట్ ఐడియల్ గా ఒక మెన్ కి ఇంత ఉండాలి అనేది గత 40 years లో మీరు తీసుకుంటే WHO అనే స్టాండర్డ్ తగ్గించుకుంటా వస్తుంది. అంటే ఐడియల్ కౌంట్ పెడితే ఐడియల్ గా అంటే ఒకరు కూడా మగవాళ్ళు కాదని అర్థం. అంటే ఒకరికి కూడా స్పెర్మ్ కౌంట్, అంటే ఓవరాల్ గా మనిషి ఫిజికల్ గా వీక్ అవుతూ వస్తున్నాడు. అసలు ఈ మనం ప్రివెంటివ్ సైడ్ ఆలోచించాలా. ఇప్పుడు స్త్రీలకు కూడా PCOD ప్రాబ్లమ్ అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. అది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్, అంటే ఇన్ఫర్టిలిటీ కోసం అని చెప్పి. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ వల్లనే మెజారిటీగా PCOD, ఇవన్నీ కూడా PCOS లాంటివి స్ట్రెస్ వల్ల వస్తాయి. అంటే లేట్ మ్యారేజెస్. ఇంకొకటి చాలా మంది మేడం అందరూ అనుకుంటారు డాక్టర్సే ట్రీట్మెంట్ చేస్తారు ఇవన్నీ కదా. మాకు తెలిసిన వాళ్ళనే కదా, ఈ దేశంలో చాలా మంది డాక్టర్లు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు. లేట్ గా మ్యారేజ్ చేసుకునే వాళ్ళలో డాక్టర్లు ఒకరు, అంటే చాలా మంది గైనకాలజిస్టులు కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నారు మేడం. అంటే మాకు తెలిసిన ఫ్రెండ్సే కూడా కాదు, అంటే మామూలుగా స్టాటిస్టిక్ తీసుకుంటే కూడా.
రైట్. కొట్టిపల్లి గారు, మరి ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ సెంటర్ ఇవేవి కూడా ఫాలో అవ్వలేదు. మరి ఈ విషయంలో ఇంతమంది బాధితులు వచ్చి ఫిర్యాదు చేశారు. ఇక్కడ శిక్ష ఎవరెవరికి పడుతుంది? అండ్ ఇలాంటి కేసులను నిరోధించడానికి చట్టంలో అసలు ఏ మార్పులు అవసరం, ఇంకా ఏ మార్పులు తీసుకురావాలి అంటారు? ఇది కోర్టు నుంచి అసలు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అందుతే ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి? నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019లో కూడా ప్రతి హాస్పిటల్కి కూడా కొన్ని నామ్స్ అయితే ప్రతిపాదించిందండి. ఉన్నాయి. అవును. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్తు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందండి, ఇప్పుడు గవర్నమెంట్ కూడా విస్మరిస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ డాక్టర్లకి యూజీసీ స్కేల్ లేదండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. అందువల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేయడానికి వైద్యులు లేకపోవడం అనేది ఒక కారణం అండి. చాలా ఆసుపత్రుల్లో కూడా ఎనస్థీషియా ఉండడండి. కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఉన్నాయండి. అయితే కొన్ని చెప్పాం కదా, ఎండోకైనాలజీ ఉంది, న్యూరాలజీ ఉంది, అలాగే సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఉంది. ఈ డిపార్ట్మెంట్స్ చాలా క్రూషియల్ గా ఉన్నాయి. భారతదేశంలోనే చాలా తక్కువ మంది హాస్పిటల్లో ఉన్నాయండి. వీటిలో కూడా మోసాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో కూడా చాలా కిడ్నీలు, ర్యాకెట్లు అనేవి చేసాం. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ఏదైతే ప్రతి ఏరియా ఆసుపత్రిలో కూడా ఏది ప్రైవేట్ ఆసుపత్రులను అనుసంధానం చేయాలి. ఏరియా ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి ఎలా అనుసంధానం చేయాలంటే డైరెక్ట్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఉండేటువంటి ఖచ్చితంగా వైద్య బృందం ఏదైతే ఉందో వాళ్ళ పరిధిలో ఉండేటువంటి ప్రతి ఆసుపత్రిలో కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా జరగాలి. ఏ డాక్టర్ డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, అందులో పనిచేసేటువంటి టెక్నీషియన్స్ ఏంటి, ల్యాబ్ టెక్నీషియన్స్ ఏంటి, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎవరెవరు పనిచేస్తున్నారంటే పూర్తిగా ఆన్లైన్ ద్వారాగా ప్రతి ఆసుపత్రి కూడా ఆన్లైన్ డేటా అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఆ డేటా అనేది ఓపెన్ చేస్తాం, సపోజ్ వాళ్ళకి ఒక డేటాబేస్ కూడా సర్వర్ కూడా మెయింటైన్ చేయాలండి. టెక్నాలజీ ద్వారాగానే ప్రివెంటివ్ చేయాలండి, అంటే భర్తీ చేయాలి ఇటువంటి నష్టాలని. అందువల్ల ఏంటంటే ఒక ఏరియా ఆసుపత్రిని మనం ఓపెన్ చేస్తే ఆ ఏరియాలో ఏ హాస్పిటల్ ఉన్నాయి, అందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎంటైర్ డేటాబేస్ లో నిక్షిప్తం చేయాలండి. అది చేయాలి కదండి, అది పబ్లిక్ కూడా యూజ్ అవుతుంది అండి. నెక్స్ట్ అది ఆ డేటా అనేది జిల్లా లెవెల్లో ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలి. జిల్లా నుంచి కోఆర్డినేషన్, రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ ఉండాలండి. ఇది ఒకటి కొట్టిపల్లి గారు. ఒక్కసారి అంటే ఇప్పుడు డాక్టర్తో పాటు ఆ టీం మెంబర్స్ అండ్ వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఇందులో శిక్షలు పడే అవకాశాలు ఉంటాయా? వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదండి. ఇప్పుడు ఏదైతే బిర్యానీ ఇచ్చేసో వీళ్ళకి స్పెరం తీసుకున్నారు, శుక్రకణాలు కొంతమందిని సేకరించారు, వాళ్ళ వైద్య పరీక్షలు కూడా చేయలేదు. కొంతమంది ఓవరీస్ అండాలు కలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి తెలియదు పాపం. ఈ రెండు కూడా వేరే ఒక వ్యక్తులండి, వేరే వ్యక్తుల ద్వారా చేశారండి పాపం. వాళ్ళందరూ కూడా బాధితులు కాదండి. అసలు వైద్యం అనేది ఏం తెలియదండి వాళ్ళకి. ఏంటంటే దారండి వెళ్ళిపోయే వాళ్ళకి, భిక్షాటన చేసే వాళ్ళకి కూడా 1500 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి కొన్ని పోర్న్ వీడియోలు చూపించి, కొన్ని టైప్ ఆఫ్ హార్మోన్స్ ఇచ్చి వాళ్ళకి ఇన్ టైంలో కూడా వాళ్ళకి. మీకు ఒక కేసు అయితే నేను స్టడీ చేశానండి మొన్నే. ఆ కేసులో ఏంటంటే ఆ అమ్మాయికి పీరియడ్స్ వచ్చి 20 days ఒకసారి సైకిల్ ఉందండి. అమ్మాయికి ఈ సృష్టిలోనే తీసుకెళ్లి చేసినటువంటి ఆవిడ నాకు ఫోన్ చేసింది, ఇది కేసు పెట్టొచ్చుమా లేదా అని. ఆ అమ్మాయికి 11 రోజులకి వీళ్ళు డబ్బులు ఇస్తానంటే పాపం 5000కు 10,000కు ఆశపడింది. మొన్నేనండి నాకు పీరియడ్ వచ్చింది, సైకిల్ నాకు 20 days ఉన్నదంటే ఆ అమ్మాయికి కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్, ఏదైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఇంజెక్షన్స్ మరి ఇచ్చి ఆ అమ్మాయికి ఫీలింగ్స్ కలిగేలా చేసి, అలా ఆ ఎగ్ రాకుండానే వాళ్ళ ఆరోగ్యం మీద కూడా దుష్ప్రభావాలు కూడా చేశారండి ఇందులో. రైట్ స్వామీజీ, మీతో ముగిద్దాము. మనం చూస్తున్నాము అంటే బీర్లు, బిర్యానీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి స్పర్మ్ తీసుకుని వాళ్ళకు ఒక 10,000 పడేసి వీళ్ళ దగ్గర లక్షలు తీసుకుని, ఏంటి అసలు ఈ దందా ఏంటి? ఇలా సనాతన ధర్మానికి విరుద్ధంగా సంతానం పొందితే ఎటువంటి పరిణామాలు, దుష్ప్రభావాలు ఉంటాయి అంటారు? పూర్వకాలంలో వైద్య విధానం అనేటువంటిది భగవద్ ఆధారితంగా ఉండేది. అంటే భగవద్ ఆధారితంగా అంటే వైద్యుడు ఖచ్చితంగా పూజ చేసి, అంటే ఆ ధన్వంతరి అనేటువంటి ఒక దేవత ఉన్నది. ఆ ధన్వంతరి దేవుడికి విష్ణు భగవానుడు ధన్వంతరి అవతారం ఎత్తినట్టుగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అక్కడ పూజ చేసి ధర్మబద్ధంగా వైద్యాన్ని అందించేవాళ్ళు ప్రజలకి. కానీ ఈ రోజున
ఇలాంటి ఇప్పుడు ఉండేటువంటి వ్యవస్థ అంతా కూడా బయటి దేశ వ్యవస్థ అంతా కూడా మన భారతదేశంలో నడుస్తుంది. అంటే టెక్నాలజీ మనం అనుసరించవచ్చు, కానీ మన శాస్త్ర ధర్మ పద్ధతి అనేటువంటిది పాప పుణ్యము మీద ఆధారపడి ఉన్నది. ఇది మనము గుర్తించకుండా మనం అంటే ఇది శాస్త్రాల్లో ఎంబీబీఎస్ ఇప్పుడు మనం కోర్స్ చేస్తా ఉన్నాము. వీటిల్లో ఈ ఈ వైద్య విధానంలో భక్తి పాప పుణ్య విచారణ ఏదైతే ఉందో ఇవన్నీ కరువైపోయినాయి ఈ రోజున. ఇవి కరువైపోయేసరికి ఇతర మతాల వాళ్ళేమో వాళ్ళ మత గ్రంథాలు చదువుతూ వైద్యం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మన సనాతన సంప్రదాయ సంబంధించినటువంటి వైద్యులంతా కూడా దీన్ని విస్మరించటం చేత ఈ పాప భయం అనేటువంటిది వైద్యుల్లో అందరూ కాదు, కొంతమంది, అందరూ ఎవరు బాధపడొద్దండి, కొంతమందిలో ఈ పాప భీతి అనేటువంటి తగ్గిపోయింది. ఎక్కడ తిరిగి మనం డబ్బు సంపాదిస్తే చాలు, సరిపోతుంది, మనం సుఖంగా ఉంటే చాలు, మనం ఇంకొక 4 ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువ పెట్టుకుంటే చాలు అనేటటువంటి ధోరణి రీత్యా మాత్రమే వైద్య విధానం నడుస్తా ఉన్నది. అట్లా కొన్ని సెంటర్స్ నడుస్తా ఉన్నాయి. కాబట్టి ప్రాథమికంగా వైద్యులు కూడా భగవద్ ఆరాధకులు, భగవంతుడి మీద విశ్వాసము, ధర్మము, పుణ్యము, పాపము ఇవన్నీ కూడా విశ్వసించే వాళ్ళై ఉండాలి. ఉన్నప్పుడు నేను చేస్తున్నది తప్పు, నేను చేస్తున్నటువంటి విషయము సామాజికమైన విషయం అంటే సామాజికంగా కరెక్ట్ కాదు అనేటటువంటి విషయాలు వీళ్ళు తెలుసుకోగలిగినాడు. ఇలాంటి తప్పిదాలు అనేటువంటివి జరగకుండా ఉంటాయి. ఈ రోజుల్లో ధర్మం లేదు కాబట్టి ఇలా జరిగిపోతుంది కదా స్వామీజీ. ధర్మం లేదు కాబట్టి, అంత అధర్మం ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి. మనం కళ్ళారా చూస్తూ ఉన్నాము, బాధపడుతూ ఉన్నాము. వైద్యము డెవలప్మెంట్ అయింది కాదనట్లేదు, దాంట్లో చాలా ఉన్నతమైన శిఖరాలు వైద్య విధానంలో. దాంట్లో ముఖ్యంగా మనము ధర్మ పద్ధతిగా వైద్యులందరూ కూడా అంటే సనాతన సాంప్రదాయ పద్ధతిలో భక్తి కలిగి ధర్మము, పుణ్యము, పాపము ఇది ఏంటి, ఇది చెయ్యొచ్చా లేదా మనం అనేటటువంటి మనము ఆ దృష్టి ఆలోచించి వైద్యాన్ని చేస్తే అది చాలా ఉత్తమ ఫలితము, ఉన్నతమైనటువంటి సమాజాన్ని మనం పొందవచ్చు. లేదంటే ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు ఎన్నో జరిగేటటువంటి పరిస్థితి, అది వైద్యులు కావచ్చు, ఇంకొక శాఖ కావచ్చు, ఈ వైద్య విధానం ఒకటే కాదు, ప్రతి శాఖలో కూడా కాబట్టి జరగకుండా ఉండాలంటే ఇవన్నీ ఉండాలని స్వామీజీ లాంటి వారి గైడెన్స్ తో ఈ దేశంలో చాలా మంది డాక్టర్స్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తున్నారు, ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు రామకృష్ణ మఠ హైదరాబాద్ వల్ల ఆర్ఎజ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి గర్భ సంస్కారం అంటే పుట్టిన పిల్లలు కూడా చాలా మానసికంగా వ్యాధులుగా వస్తున్నాయి, దీర్ఘకాలికమైన వ్యాధులన్నీ కూడా. సో ఇలాంటివన్నీ కూడా ఈ వైద్యులు ఎవరైతే ఉన్నారో, మేమైతే అలోపతి డాక్టర్స్ కూడా చాలా మంది స్వామీజీ లాంటి వాళ్ళ గైడెన్స్ తో ఇట్లా ఈ పాజిటివ్ గా కన్స్ట్రక్టివ్ గా వర్క్ చేస్తున్నాం మేడం. ప్లస్ ఇలాంటి సంతాన సాఫల్య కేంద్రాల నెంబర్ తగ్గించే ప్రయత్నంలో భాగం మేడం ఇది. చాలా తక్కువ మంది, చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళాలి. అదర్వైజ్ సనాతన ధర్మం ప్రకారం సహజంగా తల్లి ఆరోగ్యం బాగుంటే పిల్లలు బాగుంటారు, దేశ భవిష్యత్తు బాగుంటుంది. రైట్ అండి. స్పెషల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన డాక్టర్ శ్రీకాంతేంద్ర స్వామీజీ గారికి, అలాగే కోటిపల్లి అయ్యప్ప గారికి, శ్వేతా శేషన్ గారికి, గుండూరు సురేంద్రబాబు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన అకృత్యాలు, అఘాత్యాలు, ఎంతటి అన్యాయం జరిగింది, ఎంతమంది బాధితులు బయటకు వచ్చారనే విషయాన్ని చూసాం. అసలు ఇప్పటికైనా కూడా సనాతన ధర్మం వైపు వెళ్తే ఇంకా బాగుంటుంది. అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని మనము కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.